Wonderful evening, all my dear lovely friends. హరి ఓం మేడం. నమస్తే మేడం. అందరికి హరి ఓం. Namaste. నమస్తే Happy మేడం. evening. Good evening, Yes. madam. Happy evening, Very madam. good evening. Very good evening. Happy evening. How are you all? Fine, madam. Super Fine. 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 Super. Very good. Wonderful. Yeah. So here are some new faces and revisiting places today. Feeling very happy and hearty welcome to all my dear lovely souls. Yeah. So today's session is something special. Just not something, it's completely special. Okay. ఎందుకంటే ఈ రోజు మనం 2025 ఇనిషియేటివ్స్ కోసం మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు నో హూ ఈజ్ రెడీ టు చేంజ్ యువర్ లైఫ్ ఇన్ 2025. ఇఫ్ yes, just show your thumbs up. 2 thumbs ups I need. Very good. Wonderful. Yes. ఇంకా 2 చేతులు ఉండండి, ఇంకా 2 ఊగును వల్ల. So that much eager I am about my life and also your life. Okay. సో ఒక్కసారి ఈ 2025 కి మనం హార్ట్ఫుల్ గా వెల్కమ్ చెప్తూ ఈ రోజు సెషన్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. సో 2025 ఎవరి ఇయర్, ఎవరి సంవత్సరం ఇది? మన సంవత్సరం. మన సంవత్సరం. 2025 నా సంవత్సరం. చెప్పండి అందరూ. 2025 నా సంవత్సరం. 2025 నా సంవత్సరం. 2025 నా సంవత్సరం. 2025 నా 2025 నా సంవత్సరం. 2025 నా సంవత్సరం. 2025 నా సంవత్సరం. 2025 నా సంవత్సరం. Yes, very good. Okay. So we need that energy. Okay. ఎందుకంటే wherever our energy flows, okay, there we take action. Okay. Generally, wherever our focus goes, our energy flows, and where our energy flows, our action takes place. And wherever we take action, we get results. So, ఈ ఫోకస్ అండ్ ఎనర్జీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. 2025 కోసం అంతా సిద్ధంగా ఉంది మనందరి కోసం. ఓకే. కంప్లీట్ గా 3 స్టెప్ బ్లూ ప్రింట్ అన్నది రెడీ అయిపోయింది. ఈచ్ వీక్, ఈచ్ డే ఏంటేంటి చేయాలో సంవత్సరం మొత్తం రెడీగా ఉంది మన కోసం. సో ఎవరెవరు 100% కమిటెడ్ టు మేక్ దిస్ ఇయర్ ద గోల్డెన్ ఇయర్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్. My golden year. First, my golden year. My golden year. 200%. Yes, wonderful. Yes, my golden year. Yes, wonderful, wonderful. So 1000%, 100%. My golden year. Yes, my golden year. Wonderful, wonderful. Feeling very happy for these percentages, hundreds and thousands. Each and every word you write here is the inner feeling of yours. Okay. సో ఇంతవరకు మన స్నేహలో ఎన్ని కార్యక్రమాలు అయితే జరిగాయో అవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ రోజు నుంచి ఓకే ఈ సంవత్సరం మొత్తం ఏవైతే జరగబోతున్నాయో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎలా డిఫరెంట్ అన్న ఆలోచన మీకు రావచ్చు. మీ అందరికీ తెలుసు నేను స్నేహ ఎందుకు ప్రారంభించాను కదా. స్త్రీ ఎంతో శక్తివంతురాలు, అలాగే తన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ లేనిపోని అపోహలు, ఓకే, అలాగే లిమిటింగ్ బిలీఫ్స్ ఆర్ లిమిటేషన్స్ వల్ల అమ్మో నేను ఆడదాన్ని, నేను ఇంతే, నా జీవితం ఇంతే, ఓకే నేనేం చేయాలా, లేదా ఏడ్చుకొని ఉండడమే నా పని, ఓకే మిగతా వాళ్ళందరూ ఏవేవో అన్ని చేస్తూ ఉంటారు బట్ ఐ కాంట్ అని, ఇవి జస్ట్
కొంచెం ఎగ్జాంపుల్స్ ఇలాంటివి బోల్డ్ ఉంటాయి, లేబుల్స్ వేసుకొని ఉంటాం మనం మన మైండ్. ఓకే, కొన్ని మనం స్వతహాగా వేసుకునేవి అయితే, కొన్ని తెలుసో తెలియకో మన తల్లిదండ్రులు వేసినవి అయితే, కొన్ని సమాజం, ఓకే, ఇదర్ స్కూల్, కాలేజ్, ఎనీ అదర్ ప్లేసెస్ లో మనం వెళ్ళినప్పుడు విన్నవి, చూసినవి ప్రతి ఒక్కటి కూడా మన మీద లేబుల్ వేస్తూనే ఉంటాం. ఓకే, సో ఆ లేబుల్స్ తో మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఇదే ఇంతే, ఇంకేం లేదు అన్నట్టు అనుకుంటూ ఉంటాం. బట్ మనం అందరం కలిసి ప్రూవ్ చేసేది ఏంటంటే కాదు, సంథింగ్ డిఫరెంట్ ఇస్ దేర్. ఓకే, ఇదే జీవితం కాదు, జీవితం ఇంకేదో ఉంది, జీవితంలో ఇంకేదో ఉంది, మనం ఏదో సాధించాలి, సాధించగలం అన్నది ప్రూవ్ చేసాం. ఎంతమంది ప్రూవ్ చేశారు 2024 లో? షో యర్ థమ్స్ అప్. ఎస్, వెరీ గుడ్, వండర్ఫుల్. ఓకే, సో మీ అందరు కూడాను స్నేహ రాక్ స్టార్స్. సో కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ అచీవ్మెంట్స్ ఇన్ 2024. ఓకే, సో సే యువర్ సెల్ఫ్, ఐఎమ్ ఎ రాక్ స్టార్, ఐఎమ్ ఎ రాక్ స్టార్, ఐఎమ్ ఎ రాక్ స్టార్. ఎస్, ఐఎమ్ ఎ ఛాంపియన్, ఐఎమ్ ఎ ఛాంపియన్, ఐఎమ్ ఎ ఛాంపియన్. ఓకే, ఎందుకు ఇలా అంటే మనం ఏం ఆలోచిస్తాం అదే మాట్లాడతాం, ఏది మాట్లాడతాం అదే చేస్తాం, ఏది చేస్తామో మన జీవితం మొత్తం అలానే ఉంటది. ఓకే, సో ఇక్కడ మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 2024 లో మనం సక్సెస్ సాధించాం అని గర్వంగా చెప్పుకోవడానికి. ఓకే, అండ్ వన్ ఆఫ్ దట్ హియర్ ఈజ్ అవర్ ఫ్రెండ్ గీతా సాగర్. ఓకే, షీ ఈస్ ద ఫస్ట్ గ్రూప్ మెంటీ ఆఫ్ స్నేహ. ఓకే, సో అప్పట్లో ఫస్ట్ ఎప్పుడైతే నేను స్నేహ సెషన్ స్టార్ట్ చేసానో, ఫస్ట్ 3 days and 21 days కండక్ట్ చేసినప్పుడు ఉన్న బ్యాచ్ లో తనుకున్న ఒక ఆమె హేమ, ప్రమిళ, గీత, ఓకే, వీళ్ళందరూ కూడా అప్పుడు నేర్చుకోవడం జరిగింది. అయితే నేను ఎప్పుడు అంటూ ఉంటా, ఇన్ఫర్మేషన్ మన దగ్గర చాలా ఉంటుంది. ఓకే, ఎందుకంటే అందరి చేతి దగ్గర మొబైల్. ఇప్పుడైతే ఒక్కొక్కరి దగ్గర 2 మొబైల్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ అన్నీ ఉంటున్నాయి. ఓకే, సో వీడియోస్, మెసేజెస్ అన్నవి కోకొల్లలో. ఓకే, ఇటు ఫేస్బుక్, అటు ఇన్స్టాగ్రామ్, ఇటు యూట్యూబ్, ఎటు చూసిన ఇన్ఫర్మేషన్ ఓ. కానీ జీవితాలు మారడం లేదు. ఎందుకు? యాక్షన్ టేకింగ్ లేదు. ఓకే, కానీ మనకి ఏ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందో దాన్ని కానీ కరెక్ట్ గా యూజ్ చేసుకొని మనం యాక్షన్ లో దిగితే జీవితాలు ఎలా మారుతాయో ఇప్పుడు చూద్దాం. ఒకసారి విందాం గీత మాటల్లో ఎలా తనకి ఈ స్నేహ ఉపయోగపడింది, అలాగే తన లైఫ్ ఎలా ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయింది, తను ఏం చేస్తుంది. ఓకే, రెడీనా అందరు మరి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెండ్ యువర్ లవ్ టు గీత. Send hearts in the comment box so that she will express her feelings. Show your hearts, all of you. Yes, yes, yes. Very good. Wonderful. Congratulations, Geeta, for your success. We are very much excited to listen from you. So, yeah, thank you very much for those beautiful hearts. Now, I request Geeta to share her experience with you. ఎలా తనకి ఈ సెషన్స్ ఉపయోగపడ్డాయి, అలానే ఏం చేస్తుంది తను ఇప్పుడు, తన లైఫ్ ని తన ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకుందో విందాం ఒకసారి. యా గీత, క్యారీ ఆన్. అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. మై నేమ్ ఇస్ గీతా సాగర్. ఐఎమ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ యోగా ట్రైనర్. యాక్చువల్గా అందరిలాగే నేను కూడా పెళ్ళైన తర్వాత మ్యారీడ్ లైఫ్ ని, అంటే పిల్లలతో అట్లా లైఫ్ లీడ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ అందరికీ ఉన్నట్టే నాకు గోల్స్ ఉండేవి. ఎలా అయినా ఏదో ఒకటి చేయాలి, మన లైఫ్ కి ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం ఏదైనా సర్వీస్ చేయాలి అనే థాట్ తో ఎప్పుడు ఉండేది. సారీ, దట్స్ ఓకే, నో ప్రాబ్లం, క్యారీ ఆన్. ఉండేది. సో ఎంఎస్సి చేశాను, బట్ ఏం చేయాలి ఏంటి అనేది థాట్ ప్రాసెస్ అయితే ఉండేది కాదు.
ఆ, నాకు చిన్నప్పటి నుంచి యోగా అనేది కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఇంటర్మీడియట్ వరకు మా father తో నేను జాయిన్ అయ్యేదాన్ని. ఆయన 10 మందికి నేర్పించేటప్పుడు నేను కూడా ఆయనతో పాటు వెళ్ళేదాన్ని. సో అలా నా లైఫ్లోకి యోగా అనేది వచ్చింది. వచ్చిన తర్వాత నేను ఆ టైం వరకే నేను దాన్ని యూజ్ చేసుకోగలిగాను. తర్వాత మళ్ళీ కాలేజ్, ఎంఎస్సి, డిగ్రీ ఇట్లా ఈ టైంలో ఉన్నప్పుడు నేను యోగాని మరి ఎక్కువ అంతగా పట్టించుకోలేదు. బట్ నేను సెల్ఫ్గా అయితే ఎప్పుడైనా చేస్తూ ఉండేదాన్ని. బట్ అదే కెరియర్ గా చూస్ చేసుకోవాలని థాట్ అయితే ఉండేది కాదు. తర్వాత ఎంఎస్సి అయిపోయిన తర్వాత 1 ఇయర్ జాబ్ చేశాను, టీచింగ్ ఫీల్డ్ అట్లా వెళ్ళాను. తర్వాత ఇంకా అందరిలాగే నా లైఫ్ పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, అంతా అయిపోయింది, లీడ్ చేస్తూ ఉన్నాను. బట్ ఏదో మిస్ అవుతుంది, ఏదో చేయలేదు, ఏదో చేయలేదు, ఎందుకు చేయట్లేదు అనే థాట్ అయితే ఎప్పుడు ఉండేది. బట్ ఒక రోజు అయితే మా ఫస్ట్ పాప పుట్టిన తర్వాత ఒకసారి మా అమ్మగారి ఇంటికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు మా డాడీ ఫ్రెండ్ ఒక అతను వచ్చారు. వచ్చి ఒక పాపని తీసుకుని వచ్చారు. ఆ పాప ఏజ్ ఐ థింక్ 4th క్లాస్ ఆర్ 5th క్లాస్. మా డాడీకి ఇంట్రడ్యూస్ చేసి తన గురించి చెప్తున్నారనమాట. ఏమని అంటే, మా పాప అండి తను ఇట్లా యోగా చేస్తుంది, అన్ని ఆసనాలు ఈ ఏజ్ లో వేసేస్తుంది, ఏం చెప్పినా ప్రతిదీ తను పర్ఫెక్ట్ గా చేయగలుగుతుంది. సో తనని ఇంకా గిన్నీస్ బుక్ రికార్డ్ ఇట్లా ఉంటాయి కదా, వాటిలోకి నేను తీసుకెళ్దామని చూస్తున్నాను అనేటప్పుడు నేను షాక్ అయ్యాను. ఇంత చిన్న పిల్ల అన్ని ఆసనాలు వేస్తుంది, బట్ నేను ఇంత చేయలేకపోతున్నాను ఏంటి అనేది అప్పుడు నాకు తను ఇన్స్పైర్ అయింది అనమాట. నాకు తన వల్ల నేను అది ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. సో నేను కూడా చేయగలను అనేది అనిపించింది. తర్వాత బట్ అదైతే నేను ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో పెట్టలేదు, అనుకున్నాను అంతే. తర్వాత ఇట్లా ఒక రోజు మ్యారేజ్ అయిపోయింది, ఇంకా పిల్లలతో అలా లీడ్ చేస్తున్నాను. మా హస్బెండ్ కి నాకు కొన్ని మాటలు వచ్చినప్పుడు డిస్కషన్స్ లో, నువ్వెందుకు న్యూట్రిషన్ చేయకూడదు, నీకు యోగా ఉంది, యోగా వచ్చు, సో దానికి తగ్గట్టు న్యూట్రిషన్ కూడా యాడ్ అయితే నీకు ఇంకా వాల్యూ బాగుంటుంది, 10 మందికి సర్వీస్ చేయగలవు అని చెప్పేసి నాతో అన్నారు అనమాట. బట్ అప్పటికీ నాకు కాన్ఫిడెన్స్ లేదు, పిల్లలతో నేను ఎట్లా చేయగలను ఏంటి అనేది. నాకు ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ అట్లా ఎవరికైనా ఉంటుంది కదా. ఎందుకంటే పిల్లల్ని మనం ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వాలి, తర్వాతే మనం ఏం చేయాలన్నా కెరీర్ అయినా ఏదైనా సరే. వీళ్ళని పక్కన పెట్టి మనం దాన్ని డామినేట్ చేస్తే వీళ్ళ లైఫ్ పాడవుతుంది. సో అవన్నీ ఆలోచించుకొని చేయగలను లేదా అని అనుకున్నాను. బట్ డిప్లొమా అయితే స్టార్ట్ చేశాను. డిప్లొమా స్టార్ట్ చేశాను, ఓకే చేద్దాము, అట్లీస్ట్ మన ఫ్యామిలీకైనా అవుతుంది అట్లీస్ట్ అని అనుకునే థాట్తో వెళ్ళాను. తరువాత మేడం అంతా మేడం క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మేమే జాయిన్ అయ్యాము. 3 days వర్క్షాప్ చేశాను, 21 days వర్క్షాప్ అయ్యింది. అయిన తర్వాత ఇంకా మేడం చెప్పే మాటలు, క్లాసెస్ చాలా ఇన్స్పైర్ గా అయ్యింది. అండ్ ఇంకొకటి, మేడం కూడా పర్సనల్ గా తెలుసు కాబట్టి ఆవిడ ఎలా లీడ్ చేస్తున్నారు లైఫ్ ని, కెరియర్ ని, అట్లాగే ఫ్యామిలీని ఎలాగా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అవన్నీ చూసాను కాబట్టి ఈ క్లాసెస్ ఇంకా నాకు ఒక స్ట్రెంగ్త్ ఇచ్చాయి అనమాట. అంటే నేను ఏం చేయగలను ఏం చేయలేను అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉండేది కాదు. చేస్తాను అనుకున్నాను, చేస్తున్నాను, కానీ ఇంకా కన్ఫ్యూజన్ ఉండేది ఎలా ఏంటి అనేది. తర్వాత మేడం క్లాసెస్ విన్న తర్వాత ఆ, మనం చేయడం కాదు, దాన్ని ఎలా ఆచరించాలి, దాన్ని మనం ఎలా కంటిన్యూ చేయాలి, కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి, మన సర్వీస్ ని ఎలా అందించాలి అనేది ప్రతిదీ నాకు, ప్రతి పాయింట్ నేను క్యాచ్ చేయగలిగాను. సో ఎప్పుడైతే క్లాసెస్ ఎండింగ్ వచ్చిందో నేను ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాను. నేను చేస్తాను, చేయగలను. వితౌట్ ఫ్యామిలీ సపోర్ట్ ఎవరు ఏం చేయలేరండి. మా హస్బెండ్ అట్లాగే సపోర్ట్ చేశారు, పిల్లల్ని అట్లాగే నేను హ్యాండిల్ చేసుకుంటూ డిప్లొమా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. చేసిన తర్వాత హ్యాపీ హార్మోన్స్ అనే ఆర్గనైజేషన్ ని కూడా నేను స్టార్ట్ చేశాను. క్లయింట్స్ వస్తున్నారు, అలాగే యోగా, జుంబా చెప్తున్నాను, పిల్లల్ని చూసుకుంటూనే, అట్లానే హస్బెండ్ ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, మేడం ఏదైతే క్లాస్ లో చెప్పారో అవన్నీ పాటిస్తూ నేను హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాను. ఒకప్పుడు చేయలేనేమో అని భయపడేది, బట్ మేడం క్లాసెస్ నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి. ఎలా చేయొచ్చు, ఎలా యాక్షన్ మనం డిసిప్లిన్ గా ఎలా కన్సిస్టెన్సీగా చేయొచ్చు అనేది చెప్పినవన్నీ నేను పాయింట్స్ అన్ని మైండ్ లో పెట్టుకొని దాన్ని ఆచరిస్తూ వస్తున్నాను. ప్రెసెంట్ క్లయింట్స్ వస్తున్నారు, వెయిట్ లాస్ అన్ని జరుగుతున్నాయి, హ్యాపీగా ఉంది. నాకు తెలిసి ఆఫ్టర్ మ్యారేజ్ నేను 2024 ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. సాటిస్ఫై గా ఫీల్ అయ్యాను. ఇయర్ ఎండింగ్ వచ్చేసిన తర్వాత ప్రతి ఇయర్ నాకు ఏదో ఒక లోటు ఉండేది. ఎందుకంటే ఎంఎస్సి చేశాను, ఇంత కష్టపడి పెంచారు, ఇంత కష్టపడి చదివించారు, బట్ ఏది చేయలేకపోతున్నాను, ఇంతేనా, ఇక్కడతో ఆగిపోతుందా, అంటే అమ్మాయి పెళ్ళి అయిపోతే ఇంతేనా అని థాట్ ఎప్పుడు వస్తుండేది.
బట్ ఎప్పుడైతే 2024 నేను ఎండింగ్ వచ్చానే కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా husband తో కూడా అన్నాను, నేను ఆయనతో కూడా షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకైతే సాటిస్ఫాక్షన్ ఇచ్చింది 2024. ఎందుకంటే నేను అనుకున్నది నేను సాధించగలిగాను, దాన్ని కంటిన్యూ చేయగలుగుతున్నాను, నా ద్వారా 10 మందికి సర్వీస్ ఇవ్వగలుగుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దానికి మీకు చాలా చాలా థ్యాంక్స్ మేడం. అట్లాగే మీ క్లాసెస్ కి వినడం వల్ల, చేయడం వల్ల 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. నేను దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే Yeah. హెల్త్ కూడా చాలా వరకు నేను ఒకప్పుడు నెగ్లెక్ట్ చేసేదాన్ని. బట్ ఎప్పుడైతే మేడం క్లాసెస్ అయిన తర్వాత నేను కూడా ఈ field లో- Okay. నేను కూడా ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత మేడం క్లాసెస్ అవి వింటూ నేను కూడా ఈ ఫీల్డ్ లో నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంట్, అలాగే రిలేషన్స్, ఇంకా మనీ పరంగా, స్పిరిచువల్ పరంగా అన్ని ఎలా ఇంపార్టెంట్ అనేది మేడం క్లాసెస్ చెప్తున్నప్పుడు విన్నది ప్లస్ నేను నేర్చుకున్నది అన్ని కలిపి నా లైఫ్ లో ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఒక ఉమెన్ అనేది ఒక రోజు హెల్త్ ప్రాబ్లం అయితే, ఒక రోజు హెల్త్ ప్రాబ్లమ్ ఇంట్లో కూర్చుంటే, ఐ మీన్ ఒక రోజు రెస్ట్ తీసుకుంటే మన చుట్టూ ఉన్న రిలేషన్స్ అంటే పిల్లలు కావచ్చు, హస్బెండ్ కావచ్చు, అత్త మామలు కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే ప్రాబ్లం అనేది వాళ్ళకి ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఎందుకంటే చేసే మనిషే రెస్ట్ తీసుకుంటే అందరూ డిస్టర్బ్ అవుతారు. సో మెయిన్ ఉమెన్ అనేది పర్ఫెక్ట్ గా హెల్దీగా తయారైతే ఇల్లు మొత్తం పర్ఫెక్ట్ గా హెల్దీగా ఉంటుంది, అలాగే హ్యాపీగా ఉంటుంది. ఆ ఒక్క కాన్సెప్ట్ నేను తీసుకున్నాను. ఎగ్జాంపుల్ మా అమ్మగారే అండి. ఒకప్పుడు ఆవిడ చాలా ఇంట్లో చాలా పనులు చేసి అన్ని చేసుకుండే వాళ్ళు. బట్ కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆవిడ చాలా వరకు వీక్ అయిపోయారు. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. ఆవిడని చూశాను. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మా అత్తగారు నాకు చాలా ఇన్స్పైర్ అయ్యారండి. ఎందుకనంటే ఆవిడ డిగ్రీ చేసి ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని పెంచుతూ అయినా సరే హెల్త్ టిప్స్ ఆవిడ ఎంత బాగా చెప్తారంటే ప్రతి చిన్నదానికి ఆవిడ దగ్గర చిట్కా ఉంటుందండి. అది ఆవిడ చదవలేదు, ఎక్కడ ఏం చేయలేదు, బట్ లైఫ్ లో ఆవిడ తెలుసుకుంటూ నేర్చుకుంటూ ప్లస్ ప్రతిదీ రాసుకునే వాళ్ళు ఆవిడ. ఏంటేంటి అనేది టిప్స్ అనేది రాసుకుంటూ ఉండి ఆవిడ నాకు చాలా ఇన్స్పైర్ అయ్యారు. అలాగే మా మావయ్య గారు 70 years వచ్చినా వితౌట్ బీపీ లేదు, కొలెస్ట్రాల్ లేదు, షుగర్ లేదు, ఎలాంటి ఇష్యూస్ లేవు. సో ఎప్పుడు వాళ్ళలాగా మనం కూడా ఉండాలి. వాళ్ళు మా కోసం ఎంత హెల్దీగా తయారవుతున్నారో మేము మా పిల్లల కోసం అంతే హెల్దీగా తయారవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంది. అలాగే ప్రతి ఉమెన్ హెల్దీగా తయారు చేయాలి, నా ద్వారా 10 మందికి సర్వీస్ ఇవ్వాలి అనే థాట్ ప్రాసెస్ తో నేను ఈ హ్యాపీ హార్మోన్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇదంతా నేను చేయాలి అని అంటే ఈ క్లాసెస్ అనండి. ఎందుకంటే నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు, చేస్తున్నాను కానీ ఎలా చేయాలి, ఎంత చేయాలి, అంటే ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి అనే ప్రతిదీ నాకు ఈ క్లాస్ ద్వారా నేను నేర్చుకున్నాను. అందుకు అనిత మేడం మీకు చాలా రుణపడి ఉంటాను. చాలా చాలా థ్యాంక్స్ మేడం. అలాగే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ Yeah. అందరికి. You're most welcome, Geeta, and feeling very happy to listen your success story. ఒక స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో మనం ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ఏదైనా తలుచుకొని కొంచెం కొంచెంగా స్టెప్ బై స్టెప్ మనం యాక్షన్ లో పడితే అనుకున్న గోల్ చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇప్పుడు కూడా వీడియోలో చూస్తూ ఉంటుంటారు, చిన్న పాప ఒడిలో కూర్చోంది, ఇంకో చిన్న పాప ముందు పక్కన కూర్చొని ఇప్పుడు కొంచెం సైడ్కి వెళ్ళింది అనుకుంటా. అంటే ఇంత చిన్న పిల్లలు ఉన్న టైంలో కూడా మన గీత అన్ని చేయగలుస్తుంది అని అంటే అది కేవలం మైండ్ సెట్ వల్లనే. తన మైండ్ సెట్ ని తను అలా స్ట్రాంగ్ గా తయారు చేసుకొని ప్లాన్డ్ గా, ఓకే, టైం మేనేజ్మెంట్, హెల్త్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుంటూ తను అచీవ్ చేయగలుస్తుంది. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ గీత ఫర్ దిస్ వండర్ఫుల్ సక్సెస్ ఇన్ 2024. Yes. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఎ లాట్. Yeah, and all the best for your wonderful life. And we also need your help. మధ్యలో మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాం, మాకు కూడా హెల్త్ టిప్స్ అవి చెప్తూ ఉండండి, ఆల్వేస్. ఇంక్లూడింగ్ మై కమ్యూనిటీ. యా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. Yeah, so this is what we listen from Geeta Sagar. తను మెంటీ, ఓకే, ఫస్ట్ గ్రూప్ లో. ఇప్పుడు తను చాలా మందికి కోచ్. ఓకే, సో ఇప్పుడు మీలో ఎవరెవరు రెడీగా ఉన్నారు, మేము కూడా మా జీవితాలను మార్చుకొని మరికొంతమందికి హెల్ప్ చేద్దాం అని చెప్పండి.
మేము మా లైఫ్ కోసం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మా లైఫ్ ని మేము అద్భుతంగా మలుచుకుంటాం. అలానే ఇంకొంతమందికి మేము హెల్ప్ చేయడానికి రెడీ. ఎవరెవరు? ఎస్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. I am. Yes. Wonderful, wonderful. Yes, Swapna, Vasanta, Ashlesha, Chaitanya, Lakshmi, Aarti, Lavanya, Shailaja, Amani. Wonderful. Again. సో నేను ప్రతిసారి చెప్తున్నా కదమ్మా, ఒక్క ఆలోచన చాలు మన జీవితాన్ని మార్చేయడం. ఓకే, నిజంగానే ఒక్క ఆలోచన వాళ్ళ జీవితం మారిపోతా అన్న డౌట్ ఇంకా వస్తుందా మీకు? హియర్ ఇస్ ద లైఫ్ ప్రూఫ్. ఓకే, గీత చెప్పింది కదా, తను పీజీ చేసి జాబ్ చేస్తాను మ్యారేజ్ అయిన తర్వాత. ఇప్పుడు చాలా మంది మనం ఎలా అయితే అనుకుంటాం పెళ్లి అయిపోయిన తర్వాత జీవితం ఇంతే ఇంకా అని, తను కూడా అలాగే అనుకో. బట్ ఎప్పుడైతే సెషన్స్ అటెండ్ అయ్యి తన కాన్ఫిడెన్స్ లెవెల్ తను పెంచుకొని తన ఫ్యూచర్ కోసం తను ఆలోచిస్తూ నేను చెయ్యాలి, ఏదైనా చెయ్యగలను అని తనని తను మోటివేట్ చేసుకుంటూ ఒక స్టెప్ ముందుకు వేసి కేవలం ఆలోచనతో మిగిలిపోకుండా యాక్షన్ టేకింగ్ లోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు తన లైఫ్ లో తనకంటూ ఒక స్థానాన్ని తనే ఏర్పరచుకుంది. ఎంత ప్రౌడ్ గా చెప్తుంది చూసారా? ఏమని చెప్పింది? తను ఏం చేస్తుంది ఇప్పుడు? క్లినికల్ న్యూట్రిషనిస్ట్. ఓకే, వాట్ ఎ వండర్ఫుల్ డెసిగ్నేషన్. ఓకే, సో ఇలా మనందరం కూడా మన జీవితంలో చేయగలం. ఓకే, ఎందుకంటే మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యు బికమ్. తను న్యూట్రిషనిస్ట్ అవ్వాలనుకుంది, అయింది. ఇప్పుడు మీలో ఎవరెవరు ఏమేమి అవుదాం అనుకుంటున్నారు ఒకసారి టైప్ చేయండి కామెంట్ లో. యాజ్ పర్ యువర్ ఇంట్రెస్ట్, యాజ్ పర్ యువర్ ప్యాషన్, వాట్ యు వాంట్ బికమ్ ఇన్ యువర్ లైఫ్. ఏం అవ్వాలనుకుంటున్నారు మీరు, లేదా ఏం చేద్దాం అనుకుంటున్నారు? టైప్ ఇట్ ఇన్ ద చాట్ బాక్స్ ఫాస్ట్. ఎస్, ఫాస్ట్. లావణ్య టీచర్, ఆశ్లేష కోచింగ్, భారతి స్పోకెన్ ఇంగ్లీష్ కోచ్. వండర్ఫుల్. నెక్స్ట్, యా లక్ష్మి గారు టీచర్. రాజలక్ష్మి గారు న్యూట్రిషనిస్ట్ కోచ్. ఎస్.